హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు డ్రాయింగ్ సమ్మర్ క్లాసెస్ డే 8లోని ఒక ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ గురించి తెలుసుకుందామండి. అయితే ఈ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అనేది ఎలా వస్తుంది, అయితే స్టెప్ బై స్టెప్ అంటే లైన్తో సహా ప్రతి విషయాన్ని క్లారిటీగా వివరిస్తూ అంటే అందరికి అర్థమయ్యే విధంగా ఈజీ టెక్నిక్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఉపయోగపడే విధంగా ఈ టెక్నిక్స్ అనేవి చెప్తాం అన్నమాట. అయితే ఈరోజు అది ఏ డయాగ్రామా అని ఆలోచిస్తున్నారా? అది ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అండి. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా. ఈ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అనేది ఫస్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, సెకండ్ స్టెప్ అనేది ఎలా తీసుకోవాలి, అలాగే ఈ థర్డ్ స్టెప్ లో వచ్చేటప్పటికి ఎంత క్లారిటీగా ఇవ్వాలి, ఈ పెన్సిల్ టెక్నిక్ అనేది నీట్ గా ప్రజెంట్ చేస్తూ ఎలా చేయాలి అనే విషయాన్ని క్లారిటీగా ఈజీ టెక్నిక్ లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది కనుక మీకు చూస్తూ డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మీ డ్రాయింగ్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవుతుంటాయండి. అయితే ఈ డ్రాయింగ్ చూసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. వెళ్దామా మన వీడియోలోకి? ఈరోజు డ్రాయింగ్ క్లాస్ 8. అయితే ఈ డ్రాయింగ్ సమ్మర్ క్లాస్లో 8లో ఒక ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ గురించి నేర్చుకుందామండి. అదేనండి, ఫస్ట్ ఒక లైన్ తీసుకుని దానికి 2 అడ్డగీతలు గీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా అడ్డగీతలు గీసిన తర్వాత పైన ఒక లైన్, కింద ఒక లైన్ గీసానమాట. అయితే ఈ లైన్స్ని బట్టి మనం ఒక వృత్తాన్ని మధ్యలో లాగుతున్నాం అనమాట. చూడండి, ఆ వృత్తాన్ని ఎందుకు తీసుకుంటున్నామంటే ఒక ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ టైప్లో ఉన్నటువంటి ఒక డయాగ్రామ్ని గీస్తున్నాం అన్నమాట. ఒక పాత్ర అంటే చెప్పాలంటే మనం మట్టి పాత్రలు ఎక్కువ కనిపిస్తాయి కదండి, ఒక కూజా టైప్లో కనిపించేటువంటి ఒక మట్టి పాత్ర అండి. ఈ పాత్రని షేడింగ్ రూపంలో ఎలా చేయాలి, అయితే ఈ ఆబ్జెక్టివ్ రూపంలో కనిపించేటువంటి షేడింగ్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అనేది ఒక రఫ్ స్కెచ్ మాట. చూస్తున్నారా? ఇదే స్కెచ్ని కొద్దిగా పెద్దగా చేస్తే అలా ఉంటుంది, కొద్దిగా ఈజీ టెక్నిక్లో నీట్గా కనిపించే విధంగా గీస్తే అలా కనిపిస్తుంది. అయితే ఈ స్కెచింగ్ అనేది ఎంత నీట్గా కనిపించాలనేది కరెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈజీ టెక్నిక్లో మనం అందరం కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా చేస్తే కనుక ఈ డయాగ్రామ్ అనేది గీస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా తీసుకున్న తర్వాత ఆ డయాగ్రామ్ని జాగ్రత్తగా అంటే పైన ఉండేటువంటి స్టెప్ వైజ్లో జాగ్రత్తగా చేస్తే కనుక ఆ స్టెప్ వైజ్లో జాగ్రత్తగా నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా ఈజీ టెక్నిక్లో మనం ఎప్పుడైతే ప్రజెంట్ చేయగలిగామో ఆ డయాగ్రామ్స్ ద్వారా మనం ప్రతి డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా ఆ డయాగ్రామ్ని అందంగా తయారు చేయగలుగుతాం అన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా ఈ పాత్రని ఎలా వచ్చిన తర్వాత ఈ పాత్రకి రౌండ్ షేప్లో కరెక్ట్గా కనిపించే విధంగా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఈ పాత్రని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్ యొక్క రూపురేఖలు అనేవి కరెక్ట్గా పెరుగుతాయి అన్నమాట. చూడండి, ఆ షేప్ అనేది బయట ఎలా పెరిగింది, ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కరెక్ట్గా ఇలాగా ప్రజెంట్ చేయగలగాలన్నమాట. చూస్తున్నారా? ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక ఆ లోపల ఉండేటువంటి షేడ్తో పాటు నీట్గా ప్రజెంట్ చేయగలుగుతామన్నమాట. అయితే ఇక్కడ తీసుకునేటువంటి షేడింగ్ అంతా ఒక లైన్ రూపంలో కనిపిస్తుంది, కానీ చూడడానికి అందంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఫస్ట్ కూడా మనం ఏం చేస్తామన్నమాట, ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నమాట. తర్వాత అడ్డంగా ఒక లైను, అలాగే కిందగా కనిపించేటువంటి ఒక లైను, ఒక వృత్తాకారాన్ని తీసుకుంటున్నాం అన్నమాట. ఒక సర్కిల్. ఈ సర్కిల్ని తీసుకున్న తర్వాత ఈ సర్కిల్ని జాగ్రత్తగా ఒక పుట్ అంటే మనం చెప్పేటువంటి ఒక పాత్ర టైప్లో లాగుతుంది అనమాట. చూస్తున్నారా? ఈ పాత్ర ఎలా కనిపిస్తుంది ఏంటనేది ఒక ఫ్రీ హ్యాండ్లో అంటే మీకు ఇక్కడ స్కెచింగ్ అంతా మీకు అర్థమవుతుంటుంది. అంటే ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అనే డయాగ్రామ్ ఎలా గీస్తున్నాం, ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అనేది ఎలా కనిపిస్తుంది అనే విషయం తెలుసుకుంటున్నారు. అంటే ఈ డయాగ్రామ్ కరెక్ట్గా పొజిషన్ చేయగలిగితే కనుక మనం ఇదే విధంగా ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఈ అందమైనటువంటి డయాగ్రామ్ ఎప్పుడైనా సరే ఈ విధంగా ప్రజెంటేషన్ కరెక్ట్గా లేకపోతే కనుక మన డయాగ్రామ్లో నీట్నెస్ అనేది ఉండదండి. చూడండి, ఈ విధంగా డయాగ్రామ్ ఎప్పుడైతే తీసుకున్నామో ఆ డయాగ్రామ్ని కరెక్ట్గా బ్యాలెన్స్డ్ చేసిన తర్వాత నీట్గా కరెక్ట్గా చూసుకుంటే కనుక అదే డయాగ్రామ్ని జాగ్రత్తగా మనం సేమ్ షేప్ టైప్లో మారుస్తున్నామన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా ఎప్పుడైతే మార్చామో ఆ టైప్లో ఉన్నటువంటి డయాగ్రామ్ మళ్ళీ పైన హైలైట్గా డబల్ లైన్ చేసి దానిపైన ఏం చేస్తున్నామంటే ఒక సి ఆకారాన్ని మారుస్తున్నాం అన్నమాట. చూడండి, ఒక సి ఆకారం టైప్లో ఒక పాత్ర యొక్క మూత అంటే ఆ పాత్ర కనిపిస్తున్న యొక్క మూతను గీస్తున్నాం అన్నమాట. చూడండి, ఆ సి ఆకార టైప్లో పెట్టామన్నమాట. ఈ సి ఆకార టైప్లో ఎప్పుడైతే పెట్టామో దానిపైన ఒక రౌండ్ షేప్ టైప్లో ఉన్నటువంటి ఒక పాత్ర టైప్లో పెట్టామన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా ఎప్పుడైతే చేసామో ఈ పాత్రని కరెక్ట్గా లైన్ టు లైన్ అంటే ప్రతి లైన్ని డార్క్నెస్ చేసుకుని లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ తీసుకునే లైన్ అనేది మనం కరెక్ట్గా పొజిషన్ చేయగలిగితే కనుక ఈ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేయగలిగామో మన డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. చూస్తున్నారా? ఈ విధంగా మీరు ప్రతి లైన్ని
పెర్ఫెక్షన్తో కరెక్ట్గా తీసుకోగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ నీట్గా ఈ లైన్స్ అనేవి ఉన్నాయి కదండి, ఆ రౌండ్ ఆకార టైప్లో ఉన్నటువంటి సి ఆకార టైప్లో కనిపించే ఆకారాల్లో జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన ఉండేటువంటి పాత్ర యొక్క క్యాప్ అని చెప్తామండి, అదే మూత, ఆ మూతను కూడా కరెక్ట్గా వేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్లో ఉన్నటువంటి లైన్స్ అంటే ఇక్కడ తీసుకునేటువంటి పెన్సిల్ కూడా మామూలు డార్క్ పెన్సిల్ అండి. అంటే బ్రష్టో పెన్సిల్ ఉంది కదా, బ్రష్టో కంపెనీ ఉన్నటువంటి పెన్సిల్లో ఒక పెన్సిల్ తీసుకుని చేస్తున్నమాట. అంటే 4B పెన్సిల్తో కొద్ది ఈ టైప్ ఆఫ్ స్ట్రోక్తో జాగ్రత్తగా చేస్తున్నమాట. ఎందుకంటే ఈ కలర్ పెన్సిల్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెన్సిల్ ఏంటంటే డార్క్నెస్ పెన్సిల్ అన్నమాట. ఈ చార్కో పెన్సిల్ని తీసుకుని జాగ్రత్తగా చేస్తున్నాను. ఎందుకంటే మనం తీసుకున్న షీట్ అనేది కరెక్ట్గా కనిపించాలి, చూడడానికి అందరికీ అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ చేస్తూ జాగ్రత్తగా చేసుకుని వస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మీ డయాగ్రామ్ను కూడా ఇదే డార్క్నెస్తో లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్ళాలన్నమాట. చూస్తున్నారా, ఇది ఏం చేస్తామన్నమాట, లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తామన్నమాట. ఎప్పుడైతే లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్ళామో మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా అందమైనటువంటి డయాగ్రామ్ రావాలంటే కనుక మనం ఎప్పుడైనా సరే ఈ లైట్ నుంచి డార్క్లోకి ఎప్పుడైతే తీసుకెళ్ళామో మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. ఈ విధంగా మన డయాగ్రామ్ని మన కరెక్ట్ పొజిషన్లో మార్చితే కనుక మన డయాగ్రామ్ 100% అనేది సక్సెస్ అవుతుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం డార్క్లోకి వెళ్తున్నాం అన్నమాట. లైట్ షేడింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇదే వైజు స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుని వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఎంత ఈజీ టెక్నిక్లో కనిపిస్తుందో. ఇలా ఈజీ టెక్నిక్లో కనిపించేటువంటి ఈ టెక్నిక్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఈ విధంగా ప్రజెంటేషన్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా, ఇలా ప్రతి డయాగ్రామ్ని మీరు ఇదే విధంగా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది 100% మీ డ్రాయింగ్ స్కిల్స్ని డెవలప్ చేస్తుందండి. అంటే మన డ్రాయింగ్ స్కిల్స్ ఎప్పుడైనా సరే రాంగ్ లైన్స్ నుంచి కానీ లేకపోతే కొత్త థాట్స్ నుంచి కానీ అంటే కొత్త ఐడియాస్ నుంచి కానీ ఇవన్నీ అలవాటు అవుతుందన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తామంటే అదే లైట్ కలర్గా చేసిన దాన్ని కొద్ది డార్క్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఈ డార్క్ చేయడం వల్ల ఈ కలరింగ్ అనేది అంటే ఈ షేడింగ్ అనేది కొద్ది డార్క్నెస్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి రియాలిటీ అనేది బయటపడుతుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఒక పక్కన డార్క్నెస్తో నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ని నీట్గా ప్రజెంటేషన్ ఎప్పుడైతే కరెక్ట్గా చేసామో అప్పుడు ఈ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. అంటే ఒక పక్కన వెలుతురు చూపిస్తున్నాం, ఒక పక్కన డార్క్ చూపిస్తున్నాం అన్నమాట. అందువల్ల ఈ వెలుతురు అనేది బ్లాక్ అండ్ వైట్ చిత్రాల టైప్లో చెప్పాలంటే కనుక నలుపు తెలుపు టైప్లో, అంటే తెలుపుగా ఉన్న వైపునంతా వెలుతురు పడుతున్నట్టు, నలుపుగా ఉన్నంత వైపును ఏంటంటే చీకటిగా ఉన్నట్టు, అంటే బ్లాక్ షేడ్ ఆఫ్ పెడుతున్నమాట. అంటే మనం పగలు రాత్రి అని ఎలా చెప్తాము, ఇక్కడ కూడా అదే విధంగా డార్క్నెస్ అనేది జాగ్రత్తగా చేసుకోవడం వల్ల అక్కడ ప్రతి డయాగ్రామ్ అనేది 3D ఎఫెక్ట్లో కనిపిస్తుంది అన్నమాట. ఈ 3D అనేది ఎప్పుడైతే మనం కరెక్ట్గా పొజిషన్ చేయగలుగుతామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది 100% సక్సెస్ అవుతుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మన డయాగ్రామ్ అనేది సక్సెస్ కావాలంటే కనుక మనం ఏం చేయాలన్నమాట, ఈ డయాగ్రామ్ని డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ నేను సమ్మర్ డ్రాయింగ్ క్లాసెస్ చెప్పడానికి రీజన్ ఏంటంటే కనుక పిల్లలకి ఇక్కడ డ్రాయింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడాలి. దీన్ని ఉపయోగపడాలంటే కనుక ఈ డ్రాయింగ్స్ అన్నిటిని రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని ప్రజెంట్ చేస్తున్నమాట. అంటే ఈ డయాగ్రామ్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీ టెక్నిక్లో చెప్తే కనుక వాళ్ళు నేర్చుకుంటారు. ఈ డయాగ్రామ్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ స్కిల్స్ అనేవి ఎంతో కొంత ఉపయోగపడతాయి, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అయితే ఇంప్రూవ్ అవుతాయి కనుక వాటిని బట్టి ఆ డయాగ్రామ్స్ ద్వారా అందమైనటువంటి రైటింగే కాదు అందమైనటువంటి బొమ్మలు కూడా వస్తాయనే ఉద్దేశంతో చేస్తున్నమాట. చూసారా, ఏ వైపునైతే డార్క్ షాడో కనిపిస్తుందో ఆ వైపున దాని యొక్క నీడ చూపించాలన్నమాట. చూడండి దాని యొక్క నీడ అనేది ఏ పక్కకు వేస్తున్నాను. ఈ విధంగా ఈ షాడో అనేది కరెక్ట్గా చూపించగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ విధంగా మీరు ఈజీ టెక్నిక్లో మన డయాగ్రామ్ అనేది 100% కరెక్ట్గా చేయగలిగితే కనుక, అంటే ఇక్కడ చూడండి లైట్ నుంచి డార్క్లో ఈ రకమైన షేడింగ్ని అంటే లైట్ నుంచి డార్క్లోకి ఎప్పుడైతే తీసుకెళ్ళామో అప్పుడు ఈ డయాగ్రామ్ అనేది 100% సక్సెస్ అయినట్టుమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం డైలీ డైలీ ఒక డయాగ్రామ్ అనేది ప్రజెంట్ చేస్తే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ఈ డయాగ్రామ్. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులకు కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. అలాగే వీడియో మీద ఉన్నటువంటి మీ డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.